యాక్షన్. ఈరోజు స్టోరీ బిహైండ్ ది కెమెరాలో మన ముందుకు వచ్చిన స్టోరీ మ్యాన్ రామ్ జగన్ గారు. వస్తాయండి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మురళీమోహన్ గారి పేరు మెన్షన్ చేశానంటే ఆయన కూడా చిన్న చూపు చూడరు. సో మీరు మహర్షి సినిమాలో చేయడం వల్ల రామ్ గోపాల్ వర్మ గారు ర్యాగింగ్ ప్రాక్టికల్గా ఉంటుంది. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయను. సినిమా ఇండస్ట్రీ కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎందుకు ఆ సినిమా పేరేంటి? ఇండస్ట్రీయే వాళ్ళకి హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాజేశ్వరీదేవి. జగన్మోహన్ అన్న పేరుతోటి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి రామ్ జగన్గా ఎన్నో సినిమాలు చేసి మన అందరినీ బాగా అలరించారు. అందులోని ఇప్పుడు జెండేగా ప్రతి ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. సో లెట్స్ హ్యావ్ అ చిట్ చాట్ విత్ హెమ్. నమస్కారం అండి. వస్తాయండి. మిమ్మల్ని జెండే గారు అని పిలవాలా, రామ్ జగన్ గారు అనాలా, లేకపోతే జగన్మోహన్ గారు అనాలా? జిండే మోస్ట్ పాపులర్ నేమ్ అయిందండి. అది ప్రేమంత మొదలంతో. జిండే లాంటి పేర్లు అంతకుముందు కూడా 100 వచ్చినాయి. ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి సీరియల్ ఏదో పేరు ఉంటానే ఉంటుంది. కానీ జెండే అనే పేరు చాలా డిఫరెంట్గా ఉంది. దాంతో కంటిన్యూ అవ్వలేం కదండి. మా నాన్న పెట్టిన పేరు ఒకటి ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు జెండేగా చాలా తెలుసు ఎక్కువగా. అంటే ఇప్పుడు మీరు అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా సినిమాలు చెయ్యట్లేదు. ఎందుకంటారు? దానికి కారణం ఏం లేదండి. నాకు వచ్చి అంటే కొంచెం చూసీగా ఉంటాను. అంటే నా క్యారెక్టర్ మరీ చిన్న చిన్న అయితే నేను చేయలేను. ఓకే. ఏదో ఒకటి చేద్దాంలే కైండ్ ఆఫ్ సైకాలజీ కాదు. అంతకుముందు చేసేవాడి. అంటే టీవీలో పెద్ద పెద్ద రోల్స్ అంటే లీడ్ రోల్స్ చేయకముందు చేసేవాడిని. ఎందుకంటే ఐ హ్యావ్ టు రన్ మై షో. లైక్ ఇదే నా ప్రొఫెషన్ కాబట్టి సినిమాలు చేశాను చాలా వరకు. చిన్నయ్యో ఇంకోటి చేశాను. తర్వాత నేను సీరియల్స్లోకి వచ్చిన తర్వాత లీడ్ రోల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అవి చేయలేకపోతున్నా. ఓకే. ఒక సీన్ క్యారెక్టర్, 2 సీన్లు, లేకపోతే అన్నోటీస్డ్ ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. అవును. అవి చేయలేకపోతున్నా. అందుకని వస్తూ ఉంటాయండి సినిమాలు, ఏదో వస్తూ ఉంటాయి. కానీ అదొకటి. అండ్ రెమ్యునరేషన్ ఒకటి. ఓకే. రెమ్యునరేషన్ నేను అబ్నార్మల్ రెమ్యునరేషన్ ఇప్పుడు అడగను. నేను ఏ స్టేజ్లో ఉన్నానో ఆ స్టేజ్కి తగ్గట్టు నేను అడుగుతాను. ఓకే. అందులో మీరు సీనియర్ మోస్ట్ యాక్టర్. అలాగే అడుగుతాను. బట్ దానికంటే వాళ్ళు ఇంకే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా మరి సో అది చేయలేక కొన్ని వదిలేయాల్సి వస్తాయి. బట్ నో రిగ్రెట్స్. నేను ఎప్పుడు ఫీల్ అవును దాని గురించి. అసలు నేను వెళ్ళిపోయిన దాని గురించి, నేను వదిలేసిన దాని గురించో పోయిన దాని గురించో నేను ఐ నెవర్ థింక్. ఓకే. దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఎవరిని నేను అడగను. ఆ క్యారెక్టర్ మళ్ళీ ఎవరు చేశారు ఇంకా దాని గురించి పట్టించుకోను. గతం గతహ అంతే, దట్స్ ఆల్. అంతే. ఇది అంటారు కదా, మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టుంటుందని. అది ఫాలో అవుతాను నేను. అంటే మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. పాజిటివ్ కాదండి. యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ థింకింగ్ అది. అయితే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. చెప్పండి. ఓకే. చాలామంది ఒక సర్టన్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి సినిమాలు తగ్గిపోయిన తర్వాత చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన అలాంటి చాలామంది ఉన్నారు. దానివల్ల రకరకాల అలవాట్లకి, అంటే మందుకు బానిసయ్యో, లేక సిగరెట్లనో, లేకపోతే ఇంట్లో పట్టించుకోకపోవడం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, చాలామంది లైఫ్స్ కూడా స్పాయిల్ అయ్యాయి. అలాగ అవ్వకుండా ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పారు, నేను పెద్దగా పట్టించుకోను, బట్ నా రెమ్యునరేషన్ చూసుకుంటాను, మంచి క్యారెక్టర్ చేస్తానని. కానీ మీలాగా అందరూ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎలా? బ్యాలెన్స్ చేసుకోవటం కదండి నా సైకాలజీ అంతా. నేను మనిషికి ఫస్ట్ నుంచి అంతా, నేను ఫస్ట్ నుంచి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది కౌన్సిలర్గా మీరు చెప్పాలి, నేనేం చెప్తాను. అంటే ప్రస్తుతం ఇక్కడ నేను యాంకర్ని, మీరు గెస్ట్ కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు కౌన్సిలర్ కాకపోయి ఉంటే నేను ఆ మాట అనేవాడిని కాదు. బట్ ఓకే, ఫైన్. అది నేను చెప్పలేనండి ఎవరికి. అంటే యాక్చువల్గా ఇది కష్టం, వెరీ టఫ్ టు ఇంప్లిమెంట్. చాలా టఫ్గా ఉంటుంది. నా లైఫ్ స్టైల్ చాలా టఫ్గా ఉంటుంది. టఫ్ ఇన్ ద సెన్స్ అంటే నేను గీసుకోలేదు కానీ, బట్ కొంచెం చూసి చూడనట్టు, లేకపోతే రెమ్యునరేషన్ విషయం ఇదో ఇంకోటి అట్లా చూసి చూడనట్టు పోలేను. ఎస్పెషల్లీ ప్రొఫెషన్ విషయంలో, అట్ ది సేమ్ టైం నా లైఫ్ విషయంలో కూడా. నాకు ఎప్పుడు అన్ని నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎవరు నన్ను ఇన్సల్ట్ చేయకూడదు, నేను ఎవరిని ఇన్సల్ట్ చేయను, అందరినీ గౌరవిస్తా. అట్ ది సేమ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అది. సో ఇట్లా చాలా టఫ్గా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అట్లా ఉండదు, ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా ఉండదు, చాలా కష్టం.
మీకు తెలిసిన అంటే మీ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అలాగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? లేదండి, ఎవరు లేరు. ఇలాంటిగా యాక్చువల్ అవకాశాలు రావట్లేదని చెప్పి. నిజంగా మీకు స్ట్రైట్ ఆన్సర్ ఒకటి చెప్పాలంటే అట్లా ఇంతకు ముందు ఉండేదండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేషాలు రాకో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సంథింగ్ ఏదో చేసుకుని, అది నేను చాలా తక్కువ మందిని విన్నాను. 1 or 2 దట్స్ ఆల్. అంటే అది కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టు కదా, వెళ్ళిపోయి కాదు, హెల్త్ పాడయ్యో సమ్ అదర్ రీజన్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను అనుకోను. కానీ సినిమాల్లో వేషాలు రాక అట్లా వెళ్ళిన చాలా తక్కువ మంది అండి. బికాస్ టీవీ ఇండస్ట్రీ ఉంది, అది కొన్ని వేల మందిని కాపాడుతుంది, కొన్ని వేల మందిని. నాలాంటి వాళ్ళు చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టీవీలో యాక్ట్ చేస్తున్నారు. లైక్ మురళీమోహన్ గారు కూడా చేశారు. మురళీమోహన్ గారితో కంపేర్ చేసుకోకూడదు, ఈ సమ్వేర్ ఎల్స్. ఆయన పెద్ద హీరోగా చేశారు అండ్ పెద్ద బిజినెస్ మ్యాన్, హ్యూజ్ బిజినెస్ టైకూన్ ఆయన. కానీ టైంపాస్ కోసం చేసేది. బట్ ఆయన కూడా, నేను ఎందుకు మురళీమోహన్ గారి పేరు మెన్షన్ చేశానంటే, ఆయన కూడా చిన్న చూపు చూడరు, టీవీని తక్కువ చూడరు, టైంపాస్. అది ఎనర్జైజ్ అవటానికి, అది వాళ్ళకి ఒక ఎనర్జీ రావడానికి. ఆయన ప్రొఫెషనల్ యాక్టర్ కాబట్టి, హీరో కాబట్టి మనకు ఎనర్జీ తెచ్చుకోవటానికి మన ప్రొఫెషన్లో కంటిన్యూస్గా ఉన్నాం అనుకోండి, మనకి డిప్రెషను లేకపోతే ఇన్యాక్టివ్గానే ఉండం, యాక్టివ్గా ఉంటాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అలా వెళ్ళిపోవటానికి ఛాన్స్ లేదండి, 99% ఛాన్స్ లేదు. బికాస్ టీవీ ఇండస్ట్రీ ఈజ్ దేర్. నేనంటే నాలాగా చాలామంది ఇండస్ట్రీ ఈ సినిమాల నుంచి వచ్చారు, కానీ స్ట్రైట్గా ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు. చదువుకునే వాళ్ళు చేస్తున్నారు, చదువు కంప్లీట్ అయిన వాళ్ళు చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఒక రాయి ఇసురుదాం, ఒక 4 రాళ్ళు ఇసురుదాం అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే ఇక్కడ మీరు అన్న టీవీ ఇండస్ట్రీకి చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు సినిమా నుంచి టీవీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. కానీ డైరెక్ట్గా టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సినిమాలో అవకాశాలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. అదేం లేదండి, ఉన్నారు చాలామంది. అంటే ఓ షో లైక్ జబర్దస్త్ నుంచి షో నుంచి ఇప్పుడు కొంతమంది కనపడుతున్నారు కదా స్క్రీన్ మీద. అంటే వాళ్ళు టీవీ నుంచి వచ్చారు, వాళ్ళకి డైరెక్ట్గా మేబీ కొంతవరకు రైట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు జబర్దస్త్ నుంచి చాలా మంది వచ్చారు, అంటే జబర్దస్త్ నుంచి ఇప్పుడు హీరోలు కూడా అయ్యారు. సుధీర్ గారు కూడా ఇప్పుడు హీరో అయ్యారు. కానీ సీరియల్లో చేసిన వాళ్ళు సినిమాల్లోకి అసలు కనిపించట్లేదు. ఎక్కడో ఒక్కడో ఇద్దరో తప్ప చాలా మందికి అవకాశాలు లేదు. వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే, సినిమాలో మాకు అవకాశాలు రావట్లేదండి. ఒకటేమో డేట్స్ ఇష్యూస్ అవుతాయి, ఎందుకంటే సీరియల్స్కి మేము 20 రోజులు 25 రోజులు ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, సీరియల్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు సినిమా వాళ్ళు సరిగ్గా అంటే చిన్న చూపు చూస్తున్నారు అంటే కూడా కొంతమంది చెప్పడం జరిగింది. నేను పేర్లు చెప్పను, కానీ కొంతమంది అలా చెప్పడం జరిగింది. చిన్న చూపు కాదండి, చిన్న చూపు ఉందంటే చిన్న చూపు ఇన్ ద సెన్స్ అండి, అంటే టీవీ అని కాకపోవచ్చు, సినిమా ఇండస్ట్రీ కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నేను కూడా ఫేస్ చేశాను ఎర్లీ డేస్లో. ఇట్ విల్ బి దేర్, ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ని చూస్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేస్తారు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ పీపుల్ అవ్వచ్చు, ఎనీబడి చూసి కొత్తగా వచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు యాక్చువల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కాలేజీలో ఒక యూనివర్సిటీలోనో సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ని ఎట్లా చూస్తారండి? సేమ్ థింగ్. అక్కడ దాని పేరేంటి, ర్యాగింగ్. ఇక్కడ ర్యాగింగ్ ప్రాక్టికల్గా ఉంటుంది. వాడికి టిఫిన్ అదే, దట్స్ వాట్, అదే అంటున్నాను. ఎందుకంటే వీడు కూడా నేను అక్కడ చాలా చేసి వచ్చాను, ఎరగదీసి వచ్చాను, వీడు నన్ను ఇలా చూస్తారు ఏంటి అనుకుంటారు. అది ఎట్లా ఉంటుంది, ఆ ర్యాగింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టే దగ్గర నుంచి ఉంటుంది, రూమ్స్ ఇచ్చే దగ్గర, రూమ్స్ ఇచ్చే దగ్గర నుంచి, రెమ్యునరేషన్ దగ్గర నుంచి, అండ్ మేకప్ దగ్గర, అన్ని డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది కైండ్ ఆఫ్ ర్యాగింగ్ ఉంటుంది. మళ్ళీ అతని పేరు వచ్చిన తర్వాత అతను మళ్ళీ మామూలుగానే రెగ్యులర్గా మళ్ళీ అంటే అదే ప్రొడక్షన్లో కంటిన్యూస్గా పని చేయడు కదా. ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత ఓకే ఫైన్, ఈ హిట్ సినిమాలు చేశాడు కదా, మంచి క్యారెక్టర్ చేశాడు కదా అని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ మామూలుగానే ఉంటుంది. ఆ ర్యాగింగ్ కంటిన్యూ అవ్వదు. అది హ్యాండిల్ చేసుకుని ముందు వరకు వెళ్ళేంత వరకు వాళ్ళు ఓపిక పడతారండి డెఫినెట్గా, అంతే కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను ఉన్నానండి, మోర్ దాన్ 30 years అయింది, మోర్ దాన్ 30 years. అలాగా 40 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్గా ఉన్నారుగా, పెద్ద యాక్టర్స్గా ఉన్నారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా కష్టాలు పడి ఉంటారు డెఫినెట్గాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు అనుకోండి, ఆయన రామారావు గారు వాళ్ళ అబ్బాయి, వెంకటేష్ గారు ఉన్నారు, డి రామానాయుడు గారు అబ్బాయి, నాగార్జున ఉన్నారు, నాగేశ్వరరావు గారు అబ్బాయి. వాళ్ళు ఫేస్ చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఇండస్ట్రీయే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పింది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకపోవచ్చు. బట్ వెరస్ చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు కదా, మనకు ఇప్పుడు చెప్పకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళకి ఫేస్ చేస్తారండి. సో ఇప్పుడు
మీరు కష్టాలు ఫేస్ చేయడం 30 ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో అన్నారు కదా. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐ థింక్ మీరు 80s వచ్చినట్టున్నారు. రైట్. అన్ని చోట్లకి ఇలాగా మీరు కూడా పోర్ట్ఫోలియో కట్టుకుని తిరిగారా, లేకపోతే డైరెక్ట్గానే మీకు వచ్చిందంటారా ఆఫర్? ఎగ్జాక్ట్లీ. నేను ఇందాక చెప్పాను చూసారా, నాలాగా ఉంటుంది చాలా టఫ్ జాబ్ అండి అని. నా లైఫ్లో ఇప్పటి వరకు నా దగ్గర ఒక 4 ఫోటోలు కూడా లేవండి. ఓకే. ఇప్పటి వరకు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు నా దగ్గర ఒక 10 ఫోటోలు కూడా లేవు. నా ప్రొఫైల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవ్వచ్చు, లేకపోతే కలర్ ఫోటోలు అవ్వచ్చు. ఇప్పుడు డిజిటల్ మీడియా అయింది కదా, దాంట్లో డిజిటల్గా నా ప్రొఫైల్లో చూపించుకోవటం అసలు ఏది లేదు. నథింగ్ ఇస్ దేర్. ఓకే. లేదు అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా సో లేదు. మీరు అప్పుడు కూడా సినిమా ఆఫీసులు తిరగలేదు, కానీ మీరు ఇన్స్టిట్యూట్లో ఉండగానే మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగానే నాయుడు గారు, డి రామనాయుడు గారు అప్పుడు కొత్తగా హైదరాబాద్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అంటే అంతకుముందే తీశారు, చాలా సినిమాలు తీశారు. ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ స్టార్ట్ చేశారు సాగర్ సొసైటీలో. సో మా చైర్మన్ వి మధుసూదన్ రావు గారు, ప్రిన్సిపల్ దేవదాస్ కనకల్ గారు. సో ఆయన ఇక్కడ హైదరాబాద్లో సినిమా తీద్దాం అది ఇది అంటే వాళ్ళకి దే ఆర్ వెరీ క్లోజ్. మధుసూదన్ గారు అవ్వచ్చు, దేవదాస్ కనకల్ గారు అవ్వచ్చు, ఆయన ప్రొడక్షన్స్లో వర్క్ చేశారు. సో మా ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకెళ్ళండి అది అంటే అక్కడి నుంచి ముగ్గురు అనుకుంటాండి సెలెక్ట్ అయ్యారు. భాష అని నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, తను ఫుల్ లీడ్, ఇండస్ట్రియల్ లీడ్ అండి. హీస్ ఫ్రమ్ కడప, ఆలూరు. అండ్ అచ్యుత్ సెలెక్ట్ అయ్యాడండి. తర్వాత కేశవ్ శ్రీనివాస్ అని చెప్పి తను లేడు, కొంతకాలమే ఉన్నాడు ఇండస్ట్రీలో, తను గన్నవరం. అండ్ నేను ఇంక మా కోర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అప్పటికే సెలెక్ట్ అయ్యాము. కంప్లీట్ అవ్వకుండానే నేను వెళ్ళి యాక్ట్ చేశాను. ఏం సినిమా అది? సినిమా చెప్పానంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి మొత్తం అంతా సంవత్సరాలు లెక్కేస్తారు. మీరు దాదాపు ఎస్వీరేం గారి కంటే ఎక్కువ. ఎందుకు ఆ సినిమా పేరేంటి? ఏదో ఉందిలేండి సినిమా, ఏదో ఉంది రామారాయుడు గారి ఆ టైంలో 80s ఒక సినిమా. సో అప్పుడు ఆ సినిమా హిట్ అయిందా? బాగానే హిట్ అయింది. సో అక్కడి నుంచి మీకు ఇంకా ప్రస్థానం స్టార్ట్ అవ్వలేదండి. బ్రేక్ అది కోర్స్ కంప్లీట్ చేయాలి కదండి. ఓకే. ఆ సినిమా చేసి వచ్చి మళ్ళీ కోర్స్ కంప్లీట్ చేయాలి. అది ఎన్ని రోజులు ఉంటుందండి సినిమా? ఎన్ని రోజులు ఉంటుంది? నాకు తెలిసి ఒక 10 days పనిచేసానేమో, 10-12 days పనిచేసాను. పనిచేసింది కూడా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక 4-5 రోజులు పనిచేసా. వైజాగ్లో ఒక 4-5 days పనిచేసాను అవుట్డోర్ వెళ్ళి. ఓకే. అట్లా చేసిన తర్వాత మళ్ళీ అది యాక్చువల్గా మేము చేసిన 2 years కోర్స్ అండి. అది ఫుల్ టైమ్ కోర్స్. మార్నింగ్ 8 o'clock వెళ్తే ఈవినింగ్ 5 o'clock వదిలేవారు. ఎక్కడండి? చెన్నైలోనా? ఇక్కడే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. మీ బ్యాచ్మేట్స్ ఇప్పటికి ఎవరున్నారు ఇండస్ట్రీలో? బ్యాచ్మేట్స్ ఉన్నారు. శివాజీ రాజా ఇస్ దేర్. ఓకే. ఆవతి ప్రసాద్ ఉన్నారు. అంటే అప్పటికే ఆయన మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. అప్పటికే తను కూడా ఎక్స్పీరియన్స్ ఏం లేదు సినిమా, అంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. వచ్చి జాయిన్ ఎవరికి లేదు ఆ టైంకి. తర్వాత కిషోర్ అని తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు, వర్కింగ్ యాజ్ కో డైరెక్టర్. ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. తర్వాత రమణారెడ్డి అని తను టీవీ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. కామేశ్వరరావు అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, తను బిజినెస్లో ఉన్నాడు. ఓకే. సో రామానాయుడు గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్. అయితే రామ్ గోపాల్ వర్మ గారు శివలో మీకు ఎలాగ వచ్చింది? మిమ్మల్ని ఎలాగా ఆయన ఆ క్యారెక్టర్కు తీసుకున్నారు? తీసుకోవటం అంటే అసలు ఆయనతో అంతకుముందు నాకు పరిచయం లేదండి. శివనాగేశ్వరరావు గారితో పరిచయం ఉంది. శివనాగేశ్వరరావు పరిచయం ఆయన ఒక సినిమాకి త్రిశూల్ అని ఒక సినిమా అండి, అది నానా పాటేకర్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ దాంట్లో నానా పాటేకర్ది, పెద్ద హిట్ అయింది. దాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని చెప్పి ఆర్టిస్టుల సెలక్షన్ కోసం అని చెప్పి ఆర్టిస్టులని కాల్ఫర్ చేస్తే అప్పటి నుంచి నాకు శివనాగేశ్వర గారు పరిచయం. క్రాంతి కుమార్ గారు తీద్దాం అనుకున్నారు, అది డైరెక్టర్ ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. సరే ఒకసారి నేను హరి అన్మోల్ గారు కెమెరామెన్, నేను యాక్చువల్గా అంతకుముందు మహర్షి చేసి ఉన్నాను. శివకన్నా ముందు మీరు మహర్షి అంతకుముందు 4 సినిమా. అంటే రామానాయుడు గారు మిమ్మల్ని పరిచయం చేసిన తర్వాతకి శివ సినిమాకి మధ్యలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఒక 5-6 సినిమాలు ఉన్నాయండి. అందులో మహర్షి ఒకటి, మహర్షి రాఘవ్ గారు. ఎగ్జాక్ట్లీ హీరో. వంశీ గారి సినిమా, పెద్ద వంశీ గారి సినిమా. దాని తర్వాత నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చేశానండి. 3 సినిమాలు చేసినట్టున్నాను మధ్యలో. అప్పుడు హరి అన్మోల్ గారు మహర్షి సినిమాకి కెమెరామెన్. దాని అయిపోయిన తర్వాత ఒక మధ్యలో గ్యాప్ అండి. మహర్షి ఒక 4-5 సంవత్సరాల గ్యాప్ ఏమో గుర్తులేదు నాకు, 2-3 ఏళ్ళు, 4 సంవత్సరాలు ఉండదు. హరి అన్మోల్ గారు సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. బయట అక్కడికి కలిసి జగన్ మనం సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ చేస్తున్నాను సార్ ఆఫీస్కి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చేస్తా ఉంటే శివనాగేశ్వర గారు ఇంకొక ఆయన ఎదురుపడ్డారు. అక్కడ ఆఫీస్ నేను మెట్లు దిగిపోతుంటే వాళ్ళు పైకి వస్తున్నారు. శివనాగేశ్వర పరిచయం చేశారు.
ఈజ్ రామ్ గోపాల్ వర్మ జగన్ నేను అన్నపూర్ణ స్టూడియోస్కి డైరెక్ట్ చేయబోతున్నారు అని. ఓకే. అచ్చా ఓకే నైస్ మీటింగ్ అని రాము గారు చూసి మహర్షి చూశానండి బాగుంది బాగా చేశారన్న. మహర్షి చూశారు అచ్చా చూశారండి అన్న. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం కదండి, మేము చెన్నైలో ఉండేవాళ్ళం. తెలుగు సినిమా చూడాలంటే నెల్లూరు లేకపోతే శాంతం సత్యం ఏమన్నా థియేటర్లు అక్కడికి వెళ్ళాలి. అవి అప్పుడు రిలీజ్ అయ్యేవి కాదు డైరెక్ట్గా. ఓకే. సినిమా చూశారండి. నేను పెద్ద వంశీ గారికి ఫ్యాన్ అండి నేను, మీరు బాగుంది మంచి బాగా చేశారు దాంట్లో అన్నారు. ఓకే ఫైన్ సరే ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళటం ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి అట్లా సెలెక్ట్ అవటం. సో మీరు మహర్షి సినిమాలో చేయడం వల్ల రామ్ గోపాల్ వర్మ గారు ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని శివ సినిమాకి ఎస్ అది నేను ఎప్పుడు శివనాశ్వర గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాను అప్పుడు ఎప్పుడు ఆయన ఆ టైంలో అక్కడ పరిచయం చేశారు. లేకపోతే అది నాకు అసలు తెలిసేది కదా. ఎందుకంటే పైకి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా ఆఫీస్కి వెళ్ళకపోవడం వర్క్ పోర్ట్ఫోలియోనే లేదని చెప్పారు. అదే క్యాన్సర్ కైండ్ ఆఫ్ జబ్బు అంటారు. అంటే అయినా మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ కాదండి కాదు అదృష్టం అంటారా? అది కూడా కాదు మరి ఏంటంటారు? ఏం నేను చెప్పలేను అంతే చెప్పలేను. ఎవరికైనా చెప్పాల్సి వస్తే మనం ఉన్నామని తెలియాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఏ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ అయ్యి ఉంటారు. మీకెళ్ళి కొత్త వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవకపోతే మీకు ఎలా తెలుసు అతని గురించి? అవును తెలియదు. అది తప్పు అంటాను నేను ఎందుకంటే టోటల్గా ఐడియల్గా అలా ఉండిపోలేదు. చెన్నైలో కొంతమంది దగ్గర తిరిగేవాడిని. ఎలా నాకు పరిచయం చేశారు ఎవరు, దేవదాస్ కనకాల గారు పెద్ద వంశీ గారిని పరిచయం చేశారు. ఓకే. ఒకసారి హైదరాబాద్ కంటిన్యూస్గా ఆయన దగ్గర తిరిగేవాడిని. వంశీ గారి దగ్గర కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా తిరిగేవాడిని. ఆయన ఎల్లుండి కలుద్దాం అంటే ఎల్లుండి వెళ్ళేవాడిని, రేపు కలుద్దాం రేపు వెళ్ళేవాడిని, నెక్స్ట్ వీక్ వెళ్ళేవాడిని. అట్లా తర్వాత పిన్సిట్ రవిరాజ గారి దగ్గరికి తిరిగేవాడిని. ఎందుకంటే బికాజ్ ఆయన ఈ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మంచి యాక్టర్ అవుతావు, మల్లికార్జున అంత ఆర్టిస్ట్ని చేస్తాను ఇట్లా అనేవారు వంశీ గారు. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు అసలు, ఎప్పుడు నా గురించి నెగిటివ్ మాట్లాడలే, ఇప్పుడు ఎంకరేజ్ చేసేవారు. నాకు అది బూస్టింగ్ కింద ఉండేది. ఎస్ ఈయన ఒక ఆయన వేషం ఇచ్చారంటే మనం సెటిల్ అయిపోవచ్చు అన్నట్టు ఉండేది. అంతే తప్ప వెళ్ళకూడదు అని నియమేమి పెట్టుకోలేదు నేను.